జీపీఆర్ కళ్యాణ మండపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమీక్ష సమావేశానికి మాజీ మంత్రివర్యులు వైసీపీ ఉమ్మడి నెల్లూరు జిల్లా అధ్యక్షులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి, నెల్లూరు పార్లమెంట్ పరిశీలకులు జంకే వెంకటరెడ్డి, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డితో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు హాజరయ్యారు. ముందుగా నేతలు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం విధానాల పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. అవినీతి, అక్రమాలు, దుర్మార్గాలు చేయడం, ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై అక్రమ కేసులు బనాయించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందని మండిపడ్డారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు దిగజారుడు రాజకీయాలు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల లడ్డు విషయంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చేసిన అసత్య ఆరోపణలకు సిట్ ఇచ్చిన రిపోర్టు చంపపెట్టు అన్నారు. కూటమి ప్రభుత్వ విధానాలతో ప్రజలు విసిగిపోయి ఆ పార్టీలను ఇళ్లకు సాగనంపేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అన్నా ప్లేట్ ఆడ పెట్టేసి సార్ సార్ అటు నిలబడండి సార్ 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 అటు నిలబడండి సార్ సార్ చంద్రశేఖర్ సార్ ముందుకు రండి. కొంచెం వెనకరా. ఓకే తాత్య వాళ్ళు దానికే లిమిటేషన్ తాత్య వాళ్ళు దానికి నాకు నచ్చదు అంటే నువ్వు కాదులే భద్ర నేను ఎందుకంటే సత్కరించవలసిందిగా ఏనాటి శ్రీకాంత్ రెడ్డి గారిని, ఈ నాగార్జున గారిని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. దుఃఖమల్లి మరి ముందుకు నెల్లూరు గారిని మస్తానమ్మ మాట చెప్తా, ఏ పొలిటికల్ మీటింగ్స్ లో కూడా ఇంత డిసిప్లైన్డ్ గా కూర్చొని స్పష్టంగా వినండి, ఒక స్టూడెంట్స్ లాగా వినడం. ఎందుకంటే అందరూ బాధ్యత కలిగినటువంటి నాయకులు, కార్యకర్తలు కాబట్టి అంత చక్కగా వినడం కూడా జరిగింది. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పవలసిందిగా సుధీర్. భాగంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, వారి సూచన మేరకు ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలలో కూడా ఈ డివిజన్ స్థాయి కమిటీలని, గ్రామ కమిటీలని ఈ కార్యక్రమాన్ని మనం ఈ జిల్లా మొత్తం కూడా జరుగుతూ ఉంది. మరి అదే క్రమంలో మనం నెల్లూరు నగరంలో పేరుకు 2 నియోజకవర్గాలే కానీ
రంగనాయకులపేటలో ఉండే అతనికి తండ్రులు అయ్యప్ప గుడి దగ్గర ఉన్నాడు. గాంధీనగర్ లో ఉండే మైనారిటీ సోదరుడికి మా జెండా ఇంటిలో ఉన్నారు. ఏ కార్యక్రమం అయినా ఒకే ట్రెండ్ రంగనాయకులపేట కాదు ఎక్కడ ఉంటుందో అదే మాట కొత్తూరు గ్రామం దగ్గర కూడా ఉంటుంది. మన రెండు నియోజకవర్గాలు ఎవరైనా కూడా ఒకరికొకరి తోడుగా నిలబడి చేసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విషయం నేను ప్రత్యేకంగా ఈరోజు కొత్తగా మీకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మరి సోదరు చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పినట్టు పార్టీ అపజయం పాలైన తరువాత స్వలాభాల కోసమో డబ్బు సంపాదన కోసమో అధికారం పక్కన ఉంటే పోతుందని వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోగా ఈ రోజు ఉన్నటువంటి మన మున్సిపల్ కార్పొరేటర్స్ కావచ్చు, ఎవరైతే పార్టీ అసమయం పాలైనా కూడా మేము గెలిచింది జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, కాబట్టి మేము చివరి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో మేము నడుస్తామని ఆ సోదరులందరూ కూడా ఎంతో సగర్వంగా ఈరోజు నిలబడి మనకందరికీ స్ఫూర్తిదాయకమైనందుకు ప్రత్యేకంగా సోదరులందరినీ కూడా నేను అభినందిస్తున్నానండి. చిన్న విషయం కాదయ్యా, ఎందుకంటే ఎక్కడికక్కడ ఎవరి సాగితే వాళ్ళు స్వలాభం చూసుకునేటటువంటి ఆలోచనలు వచ్చాయి ఈ కాలంలో. మరి ఈరోజు ఓటమి మనకు నేర్పిన పాఠం నైతిక విలువలతో ఎవరినైతే మనం నమ్ముకొని ఉన్నామో ఆ మనిషి కష్టంలో ఉన్నప్పుడు నష్టానికి సిద్ధపడి ఎవరెవరైతే ఆ మనిషికి ఆ నాయకుడికి అండగా నిలబడతారో చరిత్రలో మిగిలిపోతారు వాళ్ళందరూ కూడా అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. వెళ్ళిపోయిన వాళ్ళు అక్కడ ఏం చేయగలరా, గోడకొకరు గుంజకొకరు ఏడాడుతున్నాడు, అంతకైతే ఏం లేదు. ఆయన ఇక్కడ గౌరవం ఉంది, ఇక్కడ మీరు నాయకుల గౌరవం ఉంది, మర్యాద ఉంది. వాళ్ళు అక్కడ నుంచి వీళ్ళ భోగం ఎంత బాగుందో మా కర్మెత్తేంది కాలిందని చెప్పి వాళ్ళు అనుకుంటానే ఉంటారు. అందుకనే చెప్తున్నా, స్వార్థ ఆలోచనలకు పోయి దీర్ఘకాల రాజకీయాలు నడవాలండి. ఎవరికి తెలుసరగల జగన్మోహన్ రెడ్డి బొమ్మ నిలబడితే ఆ వ్యక్తి కార్పొరేటర్ గానో డెప్యూటీసీ గానో అందరూ కూడా గెలిచిన వాళ్ళే. మేము నాయకులు అని చెప్పి మొన్నటి వరకు కూడా వాళ్ళ ప్రాంతాల్లో పట్టణాలు చేసిన వాళ్ళే. వాళ్ళు వెళ్ళిపోయారు. మరి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరు కూడా ఈ పార్టీని వదిలి వెళ్ళలేదని, నేను కూడా మొట్టమొదటిసారి ఈ పార్టీ ఓడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు రూరల్ ఇన్ఛార్జిగా మీరు బాధ్యతలు తీసుకోండి అని చెప్పి నాకు ఆదేశాలు ఇచ్చిన తర్వాత పరిస్థితులు ఏ విధంగా ఉంటాయని చెప్పి అనుకుంటే వెయ్యిగా కార్యకర్తలందరూ ఆ రోజు నుంచి మేము అందరూ ఉన్నామండి. నాయకులు పోతే పోయి ఉండొచ్చు, కార్యకర్తలు ఎవరు పోలేదని చెప్పారయ్యా. అందుకని మేము అందరం కూడా ఈరోజు ఈ డివిజన్ కమిటీలు కానీ గ్రామాల్లో మాకున్నటువంటి మండలంలో అన్ని కార్యక్రమాలను చేసుకొని పోతే జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి గారు ఏదైనా పిలిపిస్తే నియోజకవర్గం వారీగా ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించడానికి, ఉద్యమాల్లో పాల్గొనడానికి అందరూ కూడా సంసిద్ధంగా వారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు అందరం కూడా సమాయత్తం అవుతున్నాం. మరి అందుకనే ఈరోజు ఆ దిశానిర్దేశంతోనే ఒక్కొక్క నియోజకవర్గంలో పటిష్టమైనటువంటి కార్యకర్తల బృందం, ఒక యంత్రాంగం స్వార్థం లేకుండా నాయకులు బాగుకోరి, పార్టీ బాగుకోరి నిలబడ్డటువంటి ఆ కార్యకర్తలే
ఈ రోజున పార్టీకి అవసరం అని చెప్పి వారిచ్చినటువంటి ఆలోచన మేరకే ఈ రోజు మేము అందరం కూడా నాయకులందరితో మాట్లాడి ఈ కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతుందని. దీని ప్రాముఖ్యత ఈ రోజు పెద్దలు చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పారు. మొత్తం కూడా కార్యకర్తల మీదనే ఆధారపడి రేపటి ఎన్నికలు కావచ్చు, కార్యక్రమాలు కావచ్చు, ఉద్యమాలు కావచ్చు, ప్రతి ఒక్క దానికి సారథ్యం వహించేది ఈ డివిజన్ కమిటీలు, గ్రామ కమిటీలు అని చెప్పి వారు ఇచ్చినటువంటి ఆలోచన మేరకు ఎవరెవరికైతే పార్టీకి సేవ చేయాలనేటటువంటి ఆలోచన ఉందో, ఎవరెవరైతే నిస్వార్థంగా ముందు నిలబడి స్థానిక నాయకులకు అండగా నిలబడతారో అటువంటి వారిని అందరినీ కూడా ఈ కమిటీలలో ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్ళేటటువంటి క్రమంలో ఆ కార్యక్రమంలో భాగంగానే శాసనసభ స్థాయిలో ప్రతి ఒక్క నియోజకవర్గ స్థాయిలో మొత్తం అందరూ కార్యకర్తలు పెద్దలందరినీ కూడా కలిసి ఒక సమాలోచన చేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలనే ఆలోచనతో ఈ రోజు పెద్దలు చంద్రశేఖర్ రెడ్డి గారు చేశారు. ఈ కార్యక్రమం విజయవంతంగా కార్యకర్తలు ఒక కుటుంబం అలా ఈ రోజు అందరూ కూడా ఇక్కడ కూర్చొని సమాలోచన చేసేటటువంటి అవకాశం మనకు వచ్చినప్పుడు తప్పనిసరిగా దీన్ని అందరం కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ, మరి ఈ కార్యక్రమం కాదు భవిష్యత్తులో మీరు మీతో కలిసి నడవడానికి మా వాళ్ళందరూ కూడా సంసిద్ధంగా ఉంటారు. అందరం ఒక్క తాటి మీద నిలబడి ఒక కుటుంబంగా మనం అందరం కూడా ముందుకు కదిలి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకొని తీరుతాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ జెండా వాడే విధంగా మనం అందరం కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి పెద్దలందరికీ మనం చేస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చిన పెద్దలకు సోదరులందరికీ పేరు పేరును నమస్కరిస్తానికి ఒక 2 సంవత్సరాలు నెల్లూరు నగర నియోజకవర్గంలో పెరగదనుకున్నాను. ఎందుకంటే రూరల్ ఏరియాస్ లో అయితే ఒక క్యాడర్ ఉంటది, వర్గాలు ఉంటాయి, విభేదాలు ఉంటుంటాయి. కానీ అర్బన్ ఏరియాస్ లోకి వచ్చేటప్పటికి అటువంటి ఉండదు, ఎవరి పాటుకు వాళ్ళు అన్నట్లుగానే ఉంటారు. మరి అలాంటి అర్బన్ ఏరియాల్లో మనం పార్టీని పికప్ చేయడానికి సమయం పడుతుంది అనుకున్నాను. కానీ అదృష్టవశాత్తు భగవంతుని దయ వల్ల జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి పోరాట పట్టణంతో కేవలం 1 నెల రోజుల లోపలనే వైఎస్ఆర్సీపీ నెల్లూరు నగర నియోజకవర్గంలో ఏ పిలిపించినా కూడా, ఏ కార్యక్రమం చేసినా కూడా 1000 మందికి తక్కువ లేకుండా సుమారుగా కొన్ని కార్యక్రమాలకు అయితే 5000 మంది దాకా కూడా హాజరైనారు. ఈ రోజు కూడా ఇంపార్టెంట్ లీడర్స్ మాత్రమే ఈ రోజు మనం అందరం కూడా రమ్మని చెప్పి మాట్లాడుకోవడం జరిగింది. ఎందుకంటే మీకు అసలు ఎందుకు మనం ఈ కార్యక్రమాలను పెట్టామన్న అనే విషయం తెలియజేయాలన్న ఆలోచనతో ఇంపార్టెంట్ కార్యకర్తల నాయకులను మాత్రమే ఈ రోజు మనం ఆహ్వానించుకున్నాం. అయినప్పుడు కూడా సుమారుగా ఈ రోజు ఇంతమంది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి ఇంతమంది రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. సో నేను ప్రధానంగా ఒక బ్రీఫ్ గా 4 మాటలు చెప్పి పెద్దలందరితో కూడా మీకు పార్టీ గురించి కానీ సలహాలు కానీ అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రధానంగా వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మా, జగన్మోహన్ రెడ్డి గారి కష్టం, జగన్మోహన్ రెడ్డి గారి ఫేస్ వాల్యూతో మనం ఈ రోజు దాకా కూడా వైఎస్ఆర్సీపీని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. మనకు పడే ప్రతి ఓటు కూడా ఇంచుమించుగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి చరిష్మానే. అయితే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఈ పార్టీని మరో 30 సంవత్సరాల పాటు మనం స్ట్రెంథెన్ చేయగలగాల, ప్రతి ఒక్కరికి కూడా పార్టీని అందుబాటులో ఉంచగలగాల అన్నది ఆయన ఆలోచన. ప్రధానంగా పార్టీ ఓడిపోయిన తర్వాత, కారణాలు ఏదైనా కావచ్చు, పార్టీ ఓడిపోయిన తర్వాత అందరూ కూడా చెప్పింది ఒకటే, పార్టీ కార్యకర్తలకి నాయకులకి సరైనటువంటి గౌరవం గత ప్రభుత్వంలో రాలేదు అనేది చాలా మంది మాట్లాడినటువంటి మాట. దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సలహా మేరకు ఈ రోజు ప్రతి నియోజకవర్గంలో కూడా సుమారుగా 8,000 మంది కార్యకర్తల్ని గుర్తించండి అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. ఈ 8,000 మంది కార్యకర్తలందరినీ కూడా గుర్తించిన తర్వాత వారందరికీ కూడా ఐడి కార్డ్స్ ఇద్దాం. ఏప్రిల్ నెలాఖరు లోపల వాళ్ళందరికీ కూడా ఐడి కార్డులు ఇద్దాం. రేపొద్దున మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఐడి కార్డే వారందరికీ ఒక ఆయుధం కావాలని చెప్పి ఆయన చెప్పడం కూడా జరిగింది. రేపొద్దున ఈ రోజులో
జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి కార్డు మీ చేతిలో ఉన్నప్పుడు మీరు 10 మందికి సహాయం చేయాలన్నా, మీరు 10 మందికి సహాయం చేసే స్థాయిలోకి మీరు వెళ్ళాలన్నా కూడా తప్పకుండా కూడా ఈ ఐడి కార్డు మీ అందరికీ కూడా ఉపయోగపడాలన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం మేరకే ఈ రోజు మనం కమిటీలన్నీ కూడా వేసుకుంటా ఉన్నాం. సుమారుగా నెల్లూరు నగర నియోజకవర్గంలో 80 యూనిట్లుగా చేసుకొని ఒక్కొక్క యూనిట్ లో 80 మందిని మనము అందరినీ కూడా ఇన్వాల్వ్ చేయాలనుకుంటా ఉన్నాం. సుమారుగా మనకి అదనక్షణ వేసుకున్నా కూడా 8,000 మంది కార్యకర్తలు నెల్లూరు నగర నియోజకవర్గంలో తయారు చేసుకోబోతా ఉన్నాం. వీరంతా కూడా జగనన్న సైన్యంలో రేపు ఎలక్షన్స్ లో కూడా పనిచేయడం జరుగుతుంది. ఈ రోజు మీ అందరికీ కూడా తెలుసు, కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు కానీ, కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కానీ ప్రతి ఒక్కటి కూడా ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయో మనందరికీ కూడా తెలుసు. ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నా కూడా మీరందరూ కూడా, మనమందరూ కూడా కష్టపడి పనిచేస్తా ఉన్నాం, అవతలను ఎదుర్కొంటా ఉన్నాం, మన కార్యకర్తలను కాపాడుకుంటా ఉన్నాం, మనం ప్రజల తరఫున పోరాడుతా ఉన్నాం. ఏ కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించినా కూడా వేలాది మందిగా ముందుకు వచ్చి ఈ రోజు మనం కేసులు కూడా భయపడకుండా మనం ఫైట్ చేస్తా ఉన్నామంటే మీలాంటి వారు అందరినీ కూడా రేపొద్దున నేను నా మనస్సాక్షిగా చెప్తా ఉన్నాను. నేను ఈ రోజు కూడా స్వార్థంగా ఆలోచించాను. నన్ను నమ్ముకున్న వాళ్ళకి నేను పనిచేయగలగాల. నాతో పాటు ఈ రోజు మనతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఎవరైతే నడుస్తా ఉన్నారో వాళ్ళందరికీ కూడా సముచితమైనటువంటి న్యాయం కానీ, వారందరూ కూడా తలెత్తుకోవాలి కదా, వారందరి కోసం కూడా కష్టపడాలని ఆలోచించడం మొదటి కూడా పనిచేస్తా ఉండడం కూడా జరుగుతా ఉంది. ఈ రోజు నేను చాలా గర్వంగా కూడా చెప్తా ఉన్నాను, వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు పనిచేయడం, మీ అందరితో కలిసి పనిచేయడం చాలా సంతోషపడతా ఉన్నాను. నేను ఎక్కడ కూడా ప్రతిపక్షం అని చెప్పి ఎక్కడ కూడా భయం అనేది కూడా లేదు. ఎక్కడ కూడా మీతో పాటు నడవడం కానీ, మీతో పాటు పోరాటం కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాలతో పనిచేయడం కానీ చాలా గర్వపడతా ఉన్నాను. రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా పనిచేయడం కూడా జరుగుతుంది. ప్రధానంగా ఈ సందర్భంగా నేను 2-3 మాటలు కూడా నేను చెప్తాను. కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని మీకు తెలుసు ఎంత ఫైట్ చేస్తా ఉన్నారు. ఆయన తీసుకెళ్లి జైల్లో నిర్బంధించినా కూడా అక్కడే నాకు ఒక స్ఫూర్తి కూడా వచ్చింది. ఎక్కడ కూడా గోవర్ధన్ ఉన్నా ఎక్కడ కూడా భయపడలా, బాధపడలా, కాంప్రమైజ్ కాలా. లోపలికి నేను జైలు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అన్నతో నేను చెప్పాను, అన్న మీరు లేకుండా ఉన్నా కూడా నేను మీ బిడ్డలాగా నేను ఉంటానని అని చెప్పాను. ఆ రోజు కూడా గోవర్ధన్ ఎక్కడ కూడా కాన్ఫిడెంట్ గా ఏం కాదు, మరలా మనం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునేంత వరకు ఇలాంటి ఎన్నిలో కూడా మనం ఫైట్ చేయాల్సిందే, మనం ఖచ్చితంగా పోరాడతామని కూడా చెప్పడం కూడా జరిగింది. తప్పకుండా ఈరోజు నెల్లూరు జిల్లాలో మనం ఫైట్ చేయగలుగుతా ఉన్నామంటే గోవర్ధన్ రెడ్డి గారు లాంటి నాయకులు మనకు ఉండడం కూడా మనందరూ కూడా అదృష్టం అని చెప్పాలి. అలానే అనేక మంది నాయకులు కూడా ఈ రోజు నెల్లూరు జిల్లాని కానీ, నెల్లూరు నగరం కానీ ఒక టాప్ ఎండ్ లో ఉంచుకోవడం, నెల్లూరు జిల్లాని ఈ రోజు ఇంత పటిష్టంగా తయారు చేయడంలో చాలా మంది సహకారం ఉంది. ప్రధానంగా ఈ రోజు ఏ రోజైనా కూడా మన పార్టీ ఆఫీస్ లో ఒక 100 మంది ఎప్పటి కూడా కూర్చుంటున్నారంటే మనం ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఎందుకు అంతమంది వస్తా ఉన్నారు. ఈ బాధ్యత మరింత మంది బాధ్యతను పెంచుతా ఉంది. మీ అందరి బాధలు వింటా ఉన్నాం, మీ అందరి కష్టాలు వింటా ఉన్నాం. నేను చెప్తా ఉన్నాను, ప్రతిపక్షంలో నేను ఉన్నప్పుడు నాకు ప్రతిపక్షంలో ఈ రోజు నేను పనిచేయడం నా అదృష్టమని అనుకుంటాను. ఎందుకంటే ప్రజల బాధలు తెలుసుకుంటా ఉన్నాను, ప్రజల కష్టాలు తెలుసుకుంటా ఉన్నాను. అవన్నీ కూడా రేపు పొద్దున అధికారం వచ్చిన తర్వాత వీటన్నింటినీ కూడా మనం నెరవేర్చాలా, వీటన్నింటినీ కూడా మనం ప్రజలందరికీ కూడా చేరువ చేయాలన్న ఆలోచనతోనే రేపు పొద్దున ఈ రోజు మనం ప్రతిపక్షంలో ఉన్నా కూడా వాటన్నింటినీ తెలుసుకునే అవకాశం మనకు కూడా కలిగింది. మాట చెప్తా ఉన్నాను, నేను ఈ రోజు మీరు ఇక్కడ పైన కొంతమంది స్టేజ్ మీద కొంతమంది కూర్చొని ఉన్నాం, కానీ మీలో ఉన్నటువంటి చాలా మంది ఉన్నారు, చాలా మంది లేడీస్తున్నారు, చాలా మంది మీలో ఎంత కమిట్మెంట్ ఉందో, ఎంత ఫైట్ చేస్తా ఉందో నాకు తెలుసు. అధికారంలో ఉన్నప్పుడు ఫైట్ చేయడం కాదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాడగలగాల. ఎంతమంది నాయకులు, ఎంతమంది కార్యకర్తలు, మీకు ఒక ప్రశ్న కూడా చెప్పాలి. వేరే మన దగ్గర కొంతమంది మీద కేసులు పెడితే కొంతమంది మాట్లాడిన మాట మాట్లాడు, సార్ ఈ కేసులు పెట్టుకోలేను సార్, నా మీద కేసు పెట్టలేదని నా పక్కన వాడి మీద కేసు పెడితే నేను పని చేయట్లేదని అనుకుంటారు. మీరు మనం కష్టపడి పని చేస్తా ఉన్నాం, ఈ కేసులు పెట్టినా కూడా ఏం అభ్యంతరం లేదని ఎంతో మంది కేసులు పెట్టుకుని అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు కళ్ళమ్మడి నీళ్ళు కూడా ఇచ్చేది. నేను తప్పకుండా కూడా నేను చెప్తా ఉన్నాను, నేను ఎట్లాంటి స్వార్థం లేకుండా కూడా ఇప్పుడు పనిచేయడం కానీ, ఆ తర్వాత కూడా పార్టీ కోసం నమ్ముకున్న వారందరినీ కూడా ఆ గౌరవం వచ్చేలాగా మీతో పాటు నడుస్తుందని కూడా సౌజన్యంగా తెలియజేస్తా ఉన్నాను. అలానే విజయ్ కుమార్ అన్న కూడా వచ్చినారు. విజయ్ కూడా మొదటి నుంచి కూడా గట్టిగా ఫైట్ చేస్తున్నటువంటి వ్యక్తి. ఇద్దరం కలిసి కూడా ఈ నెల్లూరు నగరంలో అటు రూరల్లో కానీ ఇటు నగరంలో కానీ ఇద్దరం కలిసి ఆమెతో కలిసి పనిచేసే అవకాశం కూడా ఉంది. అలానే వెంకటరెడ్డి కానీ సుధీర్ అన్న కానీ ఇంకా మిగతా లీడర్స్ అందరూ కూడా వారందరి కోఆపరేషన్ తో ఈ రోజు నెల్లూరు నగరం నియోజకవర్గాన్ని మనం పటిష్టంగా తయారు చేసుకున్నాం. నేను మరలా మీకు ఒకటే చెప్తా ఉన్నాను, మనం 8,000 మందితో జగనన్న సైన్యాన్ని తయారు చేసుకోబోతా ఉన్నాం. ప్రతి ఒక్క కార్యకర్తకి మనం గౌరవం ఇవ్వాల్సి వస్తుంది.
ప్రతి ఒక్కరికి కూడా ఐడి కార్డు ఇవ్వాల్సి వస్తుంది. ఐడి కార్డు ఇస్తాం. ఆ ఐడి కార్డుతో పాటు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అందరికీ కూడా ఇన్సూరెన్స్ చేయించాలా, ఈ కార్యకర్తల నాయకులు అందరికీ కూడా ఇన్సూరెన్స్ ఉచితంగా కూడా చేయించాలన్నది కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఉంది. అట్లా మనము ఒక సైన్యం లాగా తయారు చేసుకుంటాం. ప్రతి పోలింగ్ బూత్ లో కూడా మనకు ఒక కమిటీలు ఏర్పాటు చేసుకుంటాం. ఈ విధంగా నేను మీకు చెప్తా ఉన్నాను, మనలో మనకు ఎక్కడైనా కూడా చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉండొచ్చు, ఎక్కడైనా కూడా వార్డుల్లో కానీ డివిజన్స్ లో కానీ, కానీ వాటన్నింటినీ కూడా మర్చిపోతాం. మనం కనుక పటిష్టంగా కనుక పనిచేయకపోతే మనలో ఇట్లాంటి చంద్రబాబు నాయుడు అంటే ఒక ద్రోహి అనుకోవాలా, లేకపోతే ఒక విశ్వాసం ఘాతకుడు అనుకోవాలి. ఎందుకంటే ఎన్ని అబద్ధాలు చెప్పారో, ఎన్ని మోసాలు చెప్పారో వాటన్నిటిని కూడా ఈ రోజు మర్చిపోయి కేవలం వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నాయకులను ఇబ్బంది పెట్టే లక్ష్యంగానే వాళ్ళు ముందుకెళ్తా ఉన్నారు. ఇటువంటి ప్రభుత్వాన్ని మనం కనుక కంట్రోల్ చేయాలనుకోకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి మనం అంతా కూడా అండగా నిలబడాలా, జగన్మోహన్ రెడ్డి గారు వెనక నడవాలా అనే ఆలోచనతో కనుక మనం అంతా పనిచేయకపోతే మరలా మనం ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, మనలో మనకి ఏమున్నా కూడా అందరం కూడా మర్చిపోవాల్సిన పరిస్థితి, అందరం కూడా పటిష్టంగా పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారిని మరలా మనం మరొకసారిగా ముఖ్యమంత్రిగా చేసుకున్న తర్వాతనే ప్రజలకు మంచి జరుగుతుంది, కార్యకర్త నాయకులు కూడా ఒక విలువ గౌరవించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ అందరికీ కూడా నేను దయచేసి చెప్తా ఉన్నాను, తప్పకుండా కూడా మీరు అనుకోవచ్చు రాష్ట్ర కమిటీల్లో ఉన్నారు, జిల్లా కమిటీల్లో ఉన్నారు, నగర కమిటీల్లో ఉన్నారు కొంతమంది అని, వాళ్ళకి గౌరవం ఉండొచ్చు కాదని చెప్పట్ల. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఒకటే, ఏదైతే ఇప్పుడు మనం కొత్తగా డివిజన్ కమిటీలు వేస్తా ఉన్నామో, అంటే గ్రామ స్థాయి కమిటీలు, వార్డు కమిటీలు, డివిజన్ కమిటీలు అంటారు వీటిని. ఈ కమిటీల్లో వేసేటువంటి వ్యక్తులే, ఈ కమిటీల్లో పనిచేసేటువంటి వ్యక్తులే ఒక పిల్లర్స్ లాంటి వాళ్ళు, పార్టీకి వీళ్ళే పిల్లర్స్ లాంటి వాళ్ళు. వీళ్ళకే నేను పొద్దున వీళ్ళు చెప్పినట్టుగానే మనము ఎంత పనులు కానీ ఏదైనా కూడా ప్రజలకు చేయాలంటే ఈ కమిటీల్లో ఎవరినైతే మనం చేస్తామో వారికే మనం అవకాశం ఇవ్వాలా, వారికే గౌరవం ఇవ్వాలా అన్న ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారిది. కాబట్టి ఇప్పుడు రాస్తున్నటువంటి డివిజన్ కమిటీలు ఏదైతే ఉన్నాయో ఆ డివిజన్ కమిటీలే మన పార్టీకి మూలాధారం, వాళ్ళే మన పార్టీకి మూల స్తంభాలు. కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సముచితమైనటువంటి న్యాయం గౌరవం ఆలోచనతో ఉన్నారు. కాబట్టి ఈ కమిటీల్లో ప్రతి ఒక్కరిని కూడా ఇన్వాల్వ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒక ఇంట్లో ముగ్గురు ఉన్నారనుకోండి, భార్య భర్త కొడుకు, ముగ్గురు కనుక యాక్టివ్ గా పనిచేసే వాళ్ళైతే ముగ్గురిని కూడా కంపెనీలు వేస్తాం. ఒకరిని విద్యార్థి కంపెనీలు లేదా యువజన విభాగంలో వేస్తాం, ఒకరిని మహిళా విభాగంలో వేస్తాం, ఇంకొకరిని పార్టీలో కానీ లేదనుకుంటే ఇంకొక విభాగం లేదా ఒక బీసీసీఎల్ ఎస్ఎస్ఎల్ ఎక్కడో ఒక దగ్గర కానీ లేదా మెయిన్ పార్టీలో కానీ వేస్తాం. ఎంత మంది కష్టపడతా ఉంటారో, ఒకే ఇంట్లో ముగ్గురు నలుగురు కష్టపడినా కూడా వారందరికీ కూడా మనం కార్యకర్తల నాయకులుగా గుర్తించాలా, వారందరికీ కూడా ఐడి కార్డ్స్ ఇవ్వాలా, వారందరికీ కూడా రేపొద్దున మనము వారందరికీ కూడా సముచితమైనటువంటి న్యాయం ఇవ్వాలన్నదే మన పార్టీ లక్ష్యం. కాబట్టి మీరందరూ కూడా ఎక్కడెక్కడైతే మన కార్యకర్త నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా రేపు పొద్దున మనం ఇన్వాల్వ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి వీటన్నిటి మళ్ళా మనం తర్వాత కూడా మీటింగ్లు పెట్టుకుంటాం. రెగ్యులర్ గా రాబోయే ఎలక్షన్స్ వరకు కూడా ఇదే స్ఫూర్తితో ముందుకెళ్ళడం కూడా జరుగుతుంది. ఈ మరిన్ని విషయాలు, మిగతా విషయాలన్నీ కూడా నేను మీతో ఇండివిజువల్గా ఉన్నప్పుడు కూడా మాట్లాడడం కూడా జరుగుతుంది. అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రధానంగా ఈరోజు వచ్చినటువంటి పెద్దలందరితో కూడా చంద్రబాబు నాయుడు కథ అయిపోయింది. కాబట్టి ఎవరన్నా ఒకటే గుర్తుంచుకోండి, భయపడేవాడు, నిజాయితీ లేనోడు, ప్రలోభాలకు లొంగేవాడు, నీతి లేనోడు, అధికారానికి వెళ్ళేటువంటి వాడు, అటువంటి పిరికి పందలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్ళినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దమ్ము, ధైర్యం, నీతి, నిజాయితీ, నిఖార్సైనటువంటి కార్యకర్తలు మాత్రం ఈరోజు మిగిలిపోయారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సరే ధీటుగా ఎవరినైనా మోటుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకనే ఎక్కడికన్నా పెళ్లిళ్ళకి కానీ లేదా కర్మంతరాలకు కానీ వెళ్ళిపోతే మన వాళ్ళ సంగతి పక్కన పెడితే తెలుగుదేశం వాడు కనపడ్డాడంటే, మనల్ని చూశాడంటే, అన్నా ఈసారి మీరే, ఈసారి వచ్చేది మీరే, ఈసారి ఖచ్చితంగా జగన్ అని చెప్పి వాళ్ళే మాట్లాడుతున్నారంటే ఈ ప్రభుత్వం ఎంత దారుణంగా తయారైపోయింది అనేటువంటిది ఈరోజు మనం ప్రత్యేకంగా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. అటువంటి నేపథ్యంలో నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకునేది, ఈరోజు ఇక్కడ రేపు చంద్రశేఖర్ రెడ్డి అనేటువంటి వాడు శాసనసభ్యుడైతే టెలికాన్ఫరెన్స్ లో ఉండవు, టెలికాన్ఫరెన్స్ లో ఫోన్ లో మాట్లాడేది ఉండదు, మీరు టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడితేనే మీరు పనిచేస్తాననేటువంటిది ఉండదు. ఏదైనా సరే మన అందరం ఆలోచన చేయాల్సింది, ఎవరు మనకు అందుబాటులో ఉంటారు, ఎవరు మనకి ఈరోజు అన్ని విధాల అండదండలు అందిస్తారు అనేటువంటిది ఆలోచన చేయండి. నేను అభిప్రాయపడుతున్నా, పాపం చంద్ర కష్టపడి ఎమ్మెల్సీ అయ్యాడు, రేపు మీ అందరి ఆదరణ ఆశీస్సులతో అతి సులభంగా ఎమ్మెల్యే నియోజకవర్గానికి సిటీ ఎమ్మెల్యే కాబోతున్నాడు అని చెప్పి మేము అందరికీ తెలియజేస్తున్నాం. కాబట్టి మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు,
ఏ పనున్నా సరే అందరినీ కలుపుకుపోగలిగేటువంటి వాడు, ప్రతి ఒక్కరితో సయోధ్యగా ఉండేటువంటి వాడు, ఎక్కడ ఏమీ తేడా లేనటువంటి వాడు. విజయాన్ని చెప్పినట్టుగా రామ లక్ష్మణ్ లాగా వీళ్ళిద్దరు పనిచేస్తే 2 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడుతుంది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. కాబట్టి ఎవరం కూడా ఏం భయపడమన్నా. పాపం చాలా మంది చెప్తున్నారు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ అని పెడతాడు ఒక ఆయన, ఇంకొక ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ అని పెడతాడు. ఎవరే అని చూస్తే ఎవరో ఆ పార్టీలో చేరినటువంటి వాడే, వాళ్ళకి చేసినటువంటి వాడినే ఒకరిని తీసుకొచ్చి వాడికి ఈ జట్టయిపోయిందంటే నెల్లూరులో, మరీ ముఖ్యంగా నెల్లూరు రూరల్లో కానీ నెల్లూరులో అంతకుముందు మన కేసీఆర్ చెప్పాడు అన్ని టూపులయ్యా చంద్రబాబు నాయుడు కుదుర్చుకున్న ఒప్పందాలన్నీ ఆ హోటల్లో వడ్డించే వాళ్ళు సూట్లు వేసుకొని ఉంటే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ దగ్గర ఎంఓయూలు చేయించి వీళ్ళందరూ ఇండస్ట్రియలిస్ట్ అని చెప్పినట్టే నెల్లూరు రూరల్లో ఎక్కడో తెలుగుదేశం పార్టీ వాడిని తీసుకొచ్చి వాడికి కండువ వేసి వాళ్ళ దగ్గర ఒక గజమాలి వేయించుకొని వీళ్ళందరూ ఈ రోజు ఆయన వెనక 100 మంది కార్యకర్తలు చేరారు అని అంటే ఆ 100 మంది కార్యకర్తలు ఉండేటువంటి మహానాయకుడు మాకు తెలియాలి కదా, మాకు తెలుస్తుంది కదా. కాబట్టి ఏదో ఒక భ్రమ కల్పించాలి, ఏదో ఒక విధంగా మోసం చేయాలి, ఏదో ఒక విధంగా మాయ చేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతుందనే అభిప్రాయం కలిగించాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నెముక లాంటి కార్యకర్తలు, జగన్ అభిమానించేటువంటి మీలాంటి వ్యక్తులు, మీలాంటి కుటుంబాలు ఉన్నన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి గారికి డోకా లేదనేటువంటి విషయాన్ని మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈ దేశంలో సినీ నాయకులను వదిలేస్తే, సినీ ప్రముఖులను వదిలేస్తే అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి రాజకీయ నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే మన భారతదేశంలోనే నెంబర్ 1 మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరికీ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. కాబట్టి పోరాటం నేర్పించినటువంటి వాడు, పోరాడాలనేటువంటి ఆలోచన చేసినటువంటి వాడు, మన అందరం ఆలోచన చేసుకుంది ఈ రోజు అధికారం లేదని కాదు, అధికారం లేకపోవడం ఏం కొత్త కాదు. కానీ ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 7 మంది ఎమ్మెల్యే సీట్లు ఉండే, ఈ రోజు ఆ 7 మంది ఎమ్మెల్యే సీట్లు లేకపోయాయనేటువంటి బాధే తప్ప ఈ రోజు మనం ఒక్కసారి ఆలోచన చేస్తే బహుశా ఈ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ పెట్టినటువంటి రామారావు గారి దగ్గర నుంచి, చిరంజీవి గారి దగ్గర నుంచి, పెద్ద ఆయన కాసు బ్రహ్మానంద రెడ్డి గారి దగ్గర నుంచి తీసుకుంటే రామారావు గారు కూడా ఒకవేళ 83లో ఓటమి పాలై ఉంటే పార్టీని మూసివేసి ఉండేవాడు, పార్టీని నడపలేకపోయి ఉండేవాడు. 2014 ఎన్నికల్లో పార్టీ అపజయం పాలైన మోటుకొని ఢీకొని 5 సంవత్సరాలు కష్టపడి పోరాటం చేసి 2019 ఎన్నికల్లో తిరుగులేనటువంటి మెజారిటీతో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి పోరాటాలు కొత్త కాదు, పదవులు కొత్త కాదు, ప్రతిపక్షం కొత్త కాదు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షాన నిలబడి పనిచేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి నాయకుడు నీడలో పనిచేయడం మన అందరం ఈరోజు గమనించాల్సినటువంటి విషయం. మేము ఏ పార్టీలో ఉన్నాము అంటే నీతి, నిజాయితీ, విలువ, విశ్వసనీయత కలిగినటువంటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారని గర్వంగా చెప్పుకోవాలి. మనిషి దొరలాగా జరగాలి తప్ప నువ్వు ఏ పార్టీ నాయనా అంటే చిన్నంగా తెలుగుదేశం అని చెప్పి దొంగలాగా మాట్లాడుకునేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మన అందరం కూడా ఈరోజు సంస్థాగత నిర్మాణం చేద్దాం. దాని ప్రకారం రాబోయేటువంటి రోజుల్లో చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరికి కూడా మీ అందరికీ ఈరోజు ఐడెంటిటీ కార్డులు ఇస్తారు. ఆ కార్డుల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానంలో కూడా మార్పు ఉంది. ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుని ఈరోజు మీరు వెళ్లి పని చేయించుకోవడమే కాకుండా మీతో పాటు మీకు సంబంధించి మీ మీద ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏదైనా ఒక కార్యాలయం దగ్గరికి వెళ్లి ఆ ఐడెంటిటీ కార్డు తీసి చూపిస్తే చూసిన వెంటనే ఎస్ వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా మనుషులు అనేటువంటి విధంగా ముద్ర వేయడానికి ఈరోజు ప్రతి నాయకుడి కార్యకర్త మీద జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తున్నాడని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరూ ఒకటే ఆలోచన చేయండి. ఈరోజు పోలీసు వ్యవస్థ ఉంది, వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఇబ్బందులు పెట్టడానికి కేవలం పోలీసు వ్యవస్థ ఉంది. నేను ఎవరైనా ఈ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరికీ ఒకటే ఛాలెంజ్ విసురుతున్నా. మీకు ధైర్యం ఉంటే మమ్మల్ని జిల్లాలో మోటుకోవాలనుకుంటే పోలీసులను పక్కన పెట్టి ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎంత స్థాయి నాయకుడైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో మోటుకునేటువంటి సాహసం మీరు చేయగలరా అని చెప్పి అడుగుతున్నా. మీరు ఫ్లెక్సీ కట్టుకోలేకపోతే మీ ఫ్లెక్సీ కట్టించాలంటే ఎస్ఐఎల్సీఐ నిలబడి కట్టించాలన్నా? మేము ఫ్లెక్సీ కట్టుకుంటే అయ్యా మా ఎమ్మెల్యేలో మంత్రి వస్తున్నాడు, ఈ 2 రోజులకి ఆ ఫ్లెక్సీ పక్కన పెట్టి మళ్ళీ కట్టుకోండి అని చెప్పి పోలీసు వాళ్ళు వచ్చి మనల్ని బతిమలాడాలన్నా? ఇంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి సంఘటనలు ఈ జిల్లా చరిత్రలో ఎప్పుడన్నా చూసావా? ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడన్నా చూసావా?
పోలీసు పని ఏంది? మన ఫ్లెక్సీలు ఎప్పుడో వాళ్ళ ఫ్లెక్సీలు కట్టడమా, శాంతి భద్రతలను కాపాడడం అనేటువంటిది చూస్తే ఎక్కడ శాంతి భద్రతలను పట్టించుకునే పని లేదు. మన ఫ్లెక్సీలు ఎప్పుడో వాళ్ళ ఫ్లెక్సీలు కట్టడం ఇదే పని. కాబట్టి ఎవరైతే ఈరోజు మితిమీరి వ్యవహరిస్తున్నారో పోలీసులు, ఎవరైతే మనకు సంబంధించినటువంటి కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరి పేర్లు మీరే రాసుకోండి. డిజిటల్ బుక్ ఉంది, డిజిటల్ బుక్ తో సంబంధం లేకుండా మీరు రాసుకుంటే ఏ రోజైనా మీరు రాసుకున్నటువంటివి ఒక్కసారి చంద్రశేఖర్ రెడ్డి దగ్గర ఇస్తే మిమ్మల్ని ఎంత ఇబ్బందులు పెట్టారో అంతకి 10 రెట్లు అనుభవించేటువంటి విధంగా చర్యలు తీసుకునేటువంటి బాధ్యత మాది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ, రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రబంధం వేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎవరు ఆపలేరు. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, పడమిట అస్తమిస్తాడు అనేటువంటిది ఎంత వాస్తవమో 2027లో జమిలీ ఎన్నికలు వస్తాయా, 2029లో సాధారణ ఎన్నికలు వస్తాయా, ఏ రోజు ఎన్నికలు వచ్చినా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి జగన్మోహన్ రెడ్డి గారు తిరుగులేనటువంటి మెజారిటీతో మరలా ముఖ్యమంత్రి కావడం ఖాయమని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనవి చేస్తూ, తప్పనిసరిగా మీరందరూ ఆశీస్సులు అందించి ఆశీర్వదించి రాబోయేటువంటి రోజుల్లో సోదరులు చంద్రశేఖర్ రెడ్డి అనేటువంటి వాడు బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో మీ నెల్లూరు నగర నియోజకవర్గ శాసనసభ్యుడిగా గౌరవంగా శాసనసభలో అడుగుపెట్టేటువంటి విధంగా ఆ బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్వకంగా కోరుకుంటూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించండి, జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి. శాసన మండలి సభ్యులుగా ఉన్నటువంటి మీ సోదరులు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి మీ సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు అందించి ముందుకు నడిపించండి అని పేరు పేరున చేతులు చేసి సౌర్యంగా ప్రార్థిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జోహార్ వైఎస్ఆర్. దాదాపుగా హాలు ఖాళీ అయిపోయి ఒక 5 వరుసలుంటే బాగా ఉన్నట్టు లెక్క మాట్లాడేటప్పుడు. అటువంటిది ఈ రోజు ఈ హాల్లో మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత ఈ రోజు ఎన్నికలు వచ్చినా నెల్లూరు నగర నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడడం మాయమని అర్థమైపోయింది. ఈరోజు ప్రధానంగా మనం 2024లో ఓటమి పాలయ్యాం. ఓటమి పాలైన తర్వాత ఓటమికి సంబంధించినటువంటి కారణాలు విశ్లేషించినప్పుడు అనేక సందర్భాలలో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ సాధారణంగా స్థానికంగా ఉండేటువంటి నాయకుల్ని కార్యకర్తల్ని మనం పట్టించుకోలేదు కాబట్టి మనం ఇబ్బందుల పాలయ్యాం, వాళ్ళు సరిగ్గా పని చేయలేదు అని చెప్పడం జరిగింది. ఇదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే అనేక సందర్భాలలో కోవిడ్ నేపథ్యంలో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కొద్దిపాటి సమయంలో మనం కార్యకర్తలను పట్టించుకోలేకపోయినటువంటి మాట వాస్తవం. కాబట్టి జగనన్న 2.0లో కార్యకర్తలకి ప్రధానమైనటువంటి స్థానం కల్పిస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. దాని ప్రకారమే ఇప్పటి వరకు మీకు సంబంధించి గెలిచినటువంటి శాసనసభ్యుడో గెలిచినటువంటి పార్లమెంట్ సభ్యుడో ముందు నడిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ నాయకులు కార్యకర్తలు వాళ్ళ వెనక అనుసరించేటువంటి వాళ్ళు. ఆ విధంగా కాకుండా నాయకులు కార్యకర్తలను ముందు నడిపించి వాళ్ళ వెనక మీ ఎమ్మెల్యే గాని ఎంపీ గాని నడిపించేటువంటి విధంగా ఈ రోజు ఉండాలి అనేటువంటి ఆలోచనతోనే ఇంత పెద్ద ఎత్తున ఈ సంస్థాగత నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగింది అనేటువంటి విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఈరోజు ఒకసారి చూస్తే పరిపాలన అనేటువంటిది ఎంత దారుణంగా ఎంత అధ్వానంగా తయారైందంటే అసలు ఈ రాష్ట్రంలో పరిపాలన ఉందా అనేటువంటి అనుమానం వచ్చేటువంటి విధంగా ఈరోజు తయారైంది. చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడికి చాలా మంది చెప్తారు చంద్రబాబు నాయుడు ఏదో ఆయన పెద్ద వ్యవహారం ఉన్నట్టుగా, చంద్రబాబు నాయుడుతో కథ కాదు, చంద్రబాబు నాయుడుతో పెట్టుకోలేము, చంద్రబాబు నాయుడు మొత్తం అన్నిటినీ అవకాశం చేసినటువంటి వాడని చెప్పి మాట్లాడతారు. పెద్ద రాజకీయవేత్తగా అనుకుంటారు. నాకు తెలిసినంత వరకు చంద్రబాబు నాయుడు లాంటి ఏ మాత్రం రాజకీయంగా అనుభవం లేనటువంటి వాడు అనేటువంటి వాడు బహుశా ఈ రాష్ట్రంలో ఇంకొకరు ఉన్నాడు. చంద్రబాబు పెద్ద అనుభవం ఉన్నటువంటి వాడు ఏమి కాదు. చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నటువంటి నేర్పరితనం, మంచితనం అనేటువంటిది మద్దుకైనా కనిపించదు, నీతి నిజాయితీ వెతికినా కనిపించదు, మోసమైనటువంటిది తన జీవితంగా మోసపు మాటలతోనే అబద్ధపు కోటలుగానే బ్రతికేటువంటి వాడు చంద్రబాబు నాయుడు. అందుకనే మీరు ఎవరైనా గుర్తుంచుకోండి, గ్రామాల్లో ఏమని పిలుస్తారు తెలుసా? మా పక్క సర్వేపల్లి పక్క ఎవరన్నా తప్పు చేసేటువంటి వాడు, అబద్ధాలు మాట్లాడేటువంటి వాడు, అవినీతికి పాల్పడేవాడు, అక్రమాలకు పాల్పడితే వాడికి సిబిఎన్ అని చెప్పి పేరు పెట్టడం ఈరోజు ఆనవాయితీ మారింది. చంద్రబాబు నాయుడు అని చెప్పి చెప్పినట్టుగా మాట్లాడేటువంటి పరిస్థితి వచ్చేసింది. కాబట్టి అవినీతి
అక్రమాలు నీతి నిజాయితీ లేనటువంటి వారికి చొక్కా ప్యాంటు వేస్తే అదే చంద్రబాబు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అయితే చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక విద్య, ఇన్ని సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీని నడిపించినా బ్రతికించినా చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు నాయకుడిగా కొనసాగగలిగిన చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక విద్య, నిజాన్ని అబద్ధం చేయగలడు, అబద్ధాన్ని నిజంగా మార్చగలడు, మంచిని చెడుగా చిత్రీకరించగలడు, చెడుని మంచిగా చూపించగలడు. బహుశా ఈ నైపుణ్యం ఈ విద్యలో మాత్రం ఈ దేశంలోనే కాదు ఈ ప్రపంచంలో నెంబర్ 1 ఎవరంటే చంద్రబాబు అనేటువంటిది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. అందుకే మీరు గమనించండి, ఎక్కడన్నా చూడండి, చంద్రబాబు నాయుడు కన్ను ఆర్పకుండా నవ్వుతూ అబద్ధాలు చెప్పేస్తాడు. ఏమి పెద్ద సీరియస్ గా ఏమీ ఆలోచన చేయడు. అందుకని అప్పుడప్పుడు అంటాం, చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఏంటంటే చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు అసహ్యాన్ని చేయించినటువంటి వాడు, ఇంకోటికి ఏముండదు. అసహ్యాన్ని చేయించినటువంటి వాడికి సిగ్గు, శరమో, రోషమో, పౌరుషమో, మానవం, అభిమానం ఏమి ఉండవు అటువంటి వ్యక్తి. కాబట్టి అటువంటి వాడితో మనం పోరాడేటప్పుడు ఈరోజు ఒక మంచి సైన్యం అవసరం. కాబట్టి దాదాపుగా ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి 8,000 నుంచి 10,000 మందికి జగనన్న సైన్యం ఏర్పాటు చేసుకోవాలనేటువంటి లక్ష్యంతోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. 19 నెలల పాలన, 19 నెలల తర్వాత ఈరోజు చంద్రబాబు ఏమాత్రం బీడీ పడకుండా ఈ మధ్య సమావేశం పెట్టాడు. సూపర్ 6 సూపర్ హిట్ అని అందుకే చెప్పా, చంద్రబాబు నాయుడు అసహ్యాన్ని జయించినటువంటి వాడు అని చెప్తాడు. ఎవరన్నా కనీసం బీడీ పడతాడు. ఆయన చెప్పినటువంటి దాంట్లో సిలిండర్లు ఇస్తానన్నాడు, పాపం ఆడవాళ్ళు మర్చిపోయారు, ఇస్తాడా ఎవడా అనేటువంటిది కూడా తెలియకుండా పోయింది. ఫ్రీ బస్ అన్నాడు, ఆడవాళ్ళు కొట్టుకుంటున్నారా, మగవాళ్ళని నెట్టేస్తున్నారు ఎక్కనీయకుండా. కాబట్టి ఫ్రీ బస్ అనేటువంటిది పని చేయకుండా పోయింది. ఈ రోజు దానికి సంబంధించినటువంటి దాంట్లో సరే రైతులకు సంబంధించిన మీకు పెద్దగా సంబంధం లేకపోయినా వాళ్ళకి మొలిచే చూపించాడు. తల్లికి వందామని చెప్పి ఇంట్లో ఎంత మంది ఉంటే, 2 ఉన్నారా, 3 ఉన్నారా, 4 ఉన్నారా, ప్రతి ఒక్కరికి ఇస్తానని చెప్పి దాదాపుగా 40% మందికి కోత విధించాడు. ఈరోజు ఆడబిడ్డ నిధి అని చెప్పి 1,500. పాపం ఇప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ గా ఉన్నాడు రామానాయుడు. ఆయన ఇరిగేషన్ లో అంత పాపులర్ కాలేదు, కానీ నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 అని చెప్పి ఎక్కడ లేనటువంటి ప్రజాదారణ సంపాదించాడు. అబ్బా 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 ఎంత పాపులర్ అయిపోయాడో పాపం ఆయన. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు పరిస్థితి చూస్తే ఆయన ఎక్కడన్నా మాట్లాడితే మీరు గమనించండి, ముందు ఇరిగేషన్ సబ్జెక్ట్ మాట్లాడి అయ్యా తామరా అన్నారంటే లేచి వెళ్ళిపోతాడు, 18,000 అడుగుతారని చెప్పి జనాలు. కాబట్టి ఆడబిడ్డ నిధి నేను 18,000 ఇస్తానని చెప్పి దాన్ని వదిలేశాడు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నాడు. ఈ రోజు చంద్రబాబు కొడుకు ఒక మాట చెప్పారు, చంద్రబాబు నాయుడు కూడా నాలాగే ఇంగ్లీష్ వచ్చు కాబట్టి మొన్న ఇంగ్లీష్ మాట్లాడుతూ ఏం చెప్పాడంటే 20 లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాయి, 23 లక్షల కోట్ల ఉద్యోగాలు వచ్చాయని చెప్పాను. సరే 23 లక్షల కోట్లు అంటే భారతదేశం దగ్గర భారతదేశ జనాభా నుంచి చెప్తున్నాడు ఆయన, అది వేరే విషయం. బహుశా నేను అనుకోవడం ఏంటంటే చంద్రబాబు నాయుడుకి నేను చెప్పినట్టుగా నాకు వచ్చినట్టు ఆయనకి ఇంగ్లీష్ వచ్చు కాబట్టి 23 లక్షల ఉద్యోగాలని చెప్పబోయి 23 లక్షల కోట్ల ఉద్యోగాలని చెప్పాడు. పోనీ అనుకున్నాంలే, పెద్ద ఏం తప్పులేదు కదా, అంతకుముందు కూడా మాట్లాడుకున్నాడు కదా, ఆ ఎమ్మెల్సీని కొనడానికి మన వాళ్ళు ప్రీ పిడిమి అని చెప్పి మాట్లాడినటువంటి ఉదంతం ఉంది. కాబట్టి అయితే నేను నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయల పాపం నిరుద్యోగులకు ఇస్తామా, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడికి మీ అందరి సమక్షంలో ఈ GPR వేదిక నుంచి ఒక సవాల్ విసురుతున్నా. చంద్రబాబు నాయుడికి దమ్ము ధైర్యం ఉంటే, నీతి నిజాయితీ ఉంటే, ఈరోజు గ్రామ సచివాలయాలు ఉన్నాయి, వార్డు సచివాలయాలు ఉన్నాయి. గ్రామ సచివాలయాల దగ్గర, వార్డు సచివాలయాల దగ్గర మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమందికి ఆ ప్రాంతానికి సంబంధించి నువ్వు ఉద్యోగాలు ఇచ్చావో అక్కడ జాబితా ప్రకటించేటువంటి దమ్ము ధైర్యం మీకు ఉందా అని చెప్పి సందర్భంగా అడుగుతున్నా. కాబట్టి లేదు, చంద్రబాబు నాయుడు లేదు, ఇచ్చేది ఉండదు. కేవలం ఏదో ఒక మాటలు చెప్పడం, అబోధమైనటువంటి కల్పనను కల్పించేసి వెళ్ళిపోవడం తప్ప చంద్రబాబు నాయుడు విషయంలో ఎక్కడా కూడా ప్రజలకు న్యాయం చేసేటువంటి పరిస్థితి. చివరికి చంద్రబాబు నాయుడు రామారావు వెళ్ళిపోటు పొడిచాడు, అందరినీ అడ్డం పెట్టుకున్నాడు. ఈ రోజు చివరికి దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని ఈ రోజు లడ్డూ ప్రసాదం మీద రకరకాలైనటువంటి మాటలు మాట్లాడాడు. దానికి సంబంధించి కొంతమంది ఈ రోజు కూడా విశ్లేషిస్తున్నారు. నేను అందరం అర్థం చేసుకోవాల్సింది చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడాడు, పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాడు. దాని గురించి మాట్లాడితే చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరి మీటింగ్ లో, పార్టీకి సంబంధించినటువంటి మీటింగ్ లో తిరుమల పవిత్రత దెబ్బతినిపోయింది, తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువులకు ఎనిమల్ ఫ్యాట్ వాడారు అని చెప్పి మాట్లాడాడు. ఆయనకి పాపం తానా అంటే దండారా అనేటువంటి వాడు పవన్ కళ్యాణ్. ఆయన ఏం చెప్పాడు, ఒక కాషాయం పంచ ఒకటి కట్టి, కాషాయం లాల్చి ఒకటి వేసి
తలకంతా ఆడవాళ్ళ కన్నా ఎక్కువగా క్లిప్పులు వేసి మెడకు ఒక టవల్ వేసి ఆ తర్వాత ఒక కర్ర తీసుకుని ఆ కర్రకు ఒక గుడ్డ చుట్టి నేను సనాతన ధర్మం నేనంతా పాటించాలి దీన్ని దాంట్లో పిక్ బ్యాట్ ఉంది అని చెప్పాడు. తీరా ఈరోజు ప్రధానమైనటువంటి డైరీ డెవలప్మెంట్ బోర్డు, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు చూసి నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో ఆ శాంపిల్స్ ని పంపిస్తే వాళ్ళు నీట్ గా సిబిఐ వచ్చి ఎక్కడా కూడా మేము సేకరించినటువంటి నెయ్యిలో జంతువులకు సంబంధించినటువంటి కల్తీ లేదు అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ రోజు మీరు చేయాల్సిన పని ఏంటి? ఈ పవన్ కళ్యాణ్ అనేటువంటి వాడు నిజంగా నేను ప్రశ్నిస్తాను అని చెప్పినటువంటి వాడు నేరుగా వెళ్ళాలి చంద్రబాబు దగ్గరికి. ముందు ఆ కర్ర వెనక్కి తిప్పాలా. దరిద్రుడా, నువ్వు చెప్పినట్టు మాటల వల్ల నేను మాట్లాడి భ్రష్టు పెట్టిపోయాను 4 ఆ కర్రతో చంద్రబాబుని తగిలిచ్చి నేరుగా దాన్ని గుడ్డ చుట్టుకొని మరలా తిరుపతికి పోయి అయ్యా నేను తప్పు చేశాను, అపవిత్రమైంది, నేను మాట్లాడేటువంటి మాటలు అబద్ధం, కాబట్టి ఈ రోజు నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటానని చెప్పి ఇప్పుడు మెక్కువ వెళ్ళాల్సినటువంటి సందర్భం పవన్ కళ్యాణ్ అని చెప్పి గుర్తు చేస్తున్నా. కాబట్టి వీటన్నిటినీ పక్కన పెట్టి ఏటిని పట్టించుకోకుండా చివరికి నువ్వు ఎంత నీచానికి దిగజారిపోయావు. ఈ ఆలోచన విధానం ఏంటంటే ఒక మాట అనేసి ఉన్నటువంటి పోలీసుల్ని ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వాళ్ళని అడ్డం పెట్టుకొని అవసరమైతే ఆ నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపిన తర్వాత సిట్ ద్వారా విచారణ జరిపించి ఇది జంతువుల కొవ్వు అని తేల్చాలని ప్రయత్నం చేశావు. సాక్షాత్ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు కాబట్టి నీకు ఆ పెత్తనం తీసేసి సుప్రీంకోర్టు నిన్ను మందలించి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి నిర్ధారణ చేసుకోకుండా ఇటువంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తాడా అని నిన్ను మందలించి ఏది కేంద్ర ప్రభుత్వం అనేటువంటి సిబిఐకి బాధ్యత అప్పచెప్పింది కాబట్టి ఈ రోజు వాస్తవాలు వెలుగు చూశాయి. దేవుడు నేనున్నాడు అని చెప్పి నిరూపించుకున్నటువంటి సంఘటన నిజం గెలిచింది, అబద్ధం ఓడింది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఇటువంటి అన్ని రకాలైనటువంటి ఈ రోజు ఈ 19 నెలల పదవీ కాలంలో చూస్తే ఎక్కడా కూడా ఏ ఒక్కడికి కూడా ఉన్నటువంటి పరిస్థితులు లేదు. ఏదన్నా ఉంటే ఇంతకుముందు గతంలో వాలంటీర్లు తీసుకొచ్చి పెన్షన్ ఇచ్చేవాళ్ళు, రేషన్ కార్డులు వేసుకొచ్చి వాలంటీర్లు తీసుకొచ్చి రేషన్ వల్ల పెన్షన్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు పెన్షన్ దారిని పోయేవాడు ఇస్తున్నాడు. కానీ ఇచ్చేవాడికి ఏ విధంగా ఉందో కానీ తీసుకునేవాడు పెన్షన్ ఇచ్చేది నాకు దారమ్మడా లేకపోతే మా ఇందని చెప్పి అయ్యా మా ఇంట్లో లోపల ఉన్నాడని చెప్పి ఈ ఇచ్చేవాళ్ళు పిక్ పాకెట్లు కొట్టేవాళ్ళు, ఏడన్నా చైన్ స్నాచర్స్ గా ఉండేవాళ్ళు వాళ్ళు ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు రానంటే నేను డివిజనల్ ఇన్ఛార్జి, జోనల్ ఇన్ఛార్జి, ఆ ఇన్ఛార్జి, ఈ ఇన్ఛార్జి ఎందుకు వచ్చానంటే నేను పెన్షన్ వేయడానికి వచ్చానంటే ఆడవాళ్ళు భయపడేటువంటి పరిస్థితి. ఆయన ఏమైనా రాత్రికి వచ్చి మన ఇంట్లో ఏమైనా దోసకపోతాడేమో అనేటువంటి అనుమానాలు వచ్చేటువంటి క్యాండిడేట్లందరినీ పెట్టి వాళ్ళ ద్వారా ప్రోటోకాల్ లేనటువంటి వాళ్ళ దగ్గర చూసుకుని పెన్షన్ ఇప్పించి ఈ రోజు ఎవరు బాబు జోబులో డబ్బిస్తుంటే ప్రతి నెల మీ కార్యక్రమం ఏదన్నా ఉంది అంటే ఇదిగో వీళ్ళు తీసుకెళ్లి పెన్షన్ పంపిణీ చేయడం తప్ప ఎక్కడన్నా ఒక కార్యక్రమం ఒక్క మాట ఈ రోజు నువ్వు నెరవేర్చినటువంటి సంఘటన ఉందంటే ఎక్కడ కూడా చంద్రబాబు అనేటువంటి వాడు ఏ ఒక్క కార్యక్రమాన్ని నెరవేర్చేటువంటి పరిస్థితి లేదు. ఈ మధ్య ఏదో గ్రామానికి పోయా, మరి టౌన్ లో ఉందో లేదో తెలియదు ఆ సిస్టమ్, నాకు మీకు తెలియాలా. పోతే కొంతమంది ఆడవాళ్ళు కనిపించారు, ఎవరైనా నన్ను చూడటానికి వచ్చారేమో, పాపం జైలుకి పోయి వచ్చాను కదా పరామర్శించడానికి వచ్చారేమో, వాళ్ళ దగ్గరికి పోయి ఏం తెలియ అన్న అయ్యా ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు ఉన్నాయి, అవి తాగొచ్చి మా వాళ్ళు మమ్మల్ని ఈపులు పగల కొడుతున్నారు అని చెప్పారు ఆడవాళ్ళు. అక్కడ ఏమైందంటే బయట షాపులు అన్ని దగ్గర ఉన్నాయి కదా అంటే లేదయ్యా ఇప్పుడు కొత్త సిస్టమ్ వచ్చింది, మామూలుగా బెల్ట్ షాప్ వాడు ఊర్లో తాగేవాళ్ళు ఒక గ్రూప్ క్రియేట్ చేసుకున్నారంట వాట్సాప్ లో. ఈడు గ్రూప్ లో పెడతాడు నాకు పలాంటి క్వార్టర్ కావాలని, డోర్ డెలివరీ చేస్తారంట. దాన్ని అక్కడ సమస్య ఏంటంటే అంతటి దానికం లేదు. ఒక ఆయన ఆర్డర్ పెడుతున్నాడు డోర్ డెలివరీ, దాన్ని వాట్సాప్ లో చూసుకుంటే 2వ వాడికి పాపం నోరు అవుతుంది, ఆయన మళ్ళీ పెడుతున్నాడు దాంట్లో ఇంకోటి కావాలి. కాబట్టి వాళ్ళకి నిత్యం ఈరోజు ఏం రేషన్ సరుకులు ఇంటికి రాకపోయినా, పెన్షన్ ఇంటికి రాకపోయినా ఈరోజు మందు మాత్రం ఏ టైంలో కావాలన్నా 24/7 డోర్ డెలివరీ చేస్తాను మాత్రం చంద్రబాబు నాయుడు తీసుకొచ్చాడు. ఆ సాంకేతికని మనకన్నా ఎక్కువగా మందు బాబులు ఆడుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి చంద్రబాబు నాయుడు చెప్తుంటే నేను సాంకేతిక పరంగా ముందుకు తీసుకుపోతానని చెప్పి ఇది చంద్రబాబు నాయుడు చేసుకున్న ముందుకేంటంటే బెల్ట్ షాపుల ద్వారా 24 గంటలు వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసి దాని ద్వారా మద్యం అందించేటువంటిది చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు సాధించినటువంటి ఘనత.